అందరికీ నమస్కారం. అనేక మంది రైతులు ఎదురు చూస్తున్న వేళ రైతులకు ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారి నుంచి ఒక పర్టికులర్ విషయాన్ని అయితే ఆలోచిస్తున్నారు. ఆ విషయం ఏమంటే రైతులు ముఖ్యంగా బ్యాంకుల్లో తనఖా పెట్టి కొంతమంది భూమికి సంబంధించిన పత్రాలు పెట్టి కొంతవరకు అయితే లోన్లు తీసుకొచ్చి పెట్టుబడి సాయం కింద కొంతవరకు లోన్లు తెచ్చుకున్నారు. ఆ లోన్లు అనేది క్లియర్ కావడానికి రైతు రుణమాఫీ అవుతుందా అవ్వదా, అసలు జరుగుతుందా అనే విషయం పైన మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. గత ప్రభుత్వాలు చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీ అనేది చేశాయి. ఎవరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వము, ఆ ప్రభుత్వాలు ఉన్నప్పుడు చేశాయి. వాటికి అనేది ఒక లిమిటేషన్ అనేది పెట్టిండ్రి. ఒక 1 lakh బిలో ఉన్న వాటికైతే క్లియర్ చేయడము, అట్లా ఒక క్రైటీరియా ఏర్పాటు చేసుకుని పెట్టారు. ప్రస్తుతము ప్రజలు రైతులు ఆతృతగా వేచి చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇది జరుగుతుందా లేదా అని. ప్రస్తుతం అయితే ఇది పరిశీలనలో ఉంది. మనకి వచ్చిన సమాచారం ప్రకారం రైతు రుణమాఫీ అనేది ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అది కూడా 2 లక్షల లోపు ఉన్న ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేస్తారనే అవకాశం అయితే ఏర్పాటు చేసింది. అసలు ఇది ఎలా చేస్తారు, దశల వారీగా చేస్తారా, ఒకేసారి టోటల్ 2 లక్షలను క్లియర్ చేస్తారా, ఎన్ని దఫాలుగా దీన్ని రుణమాఫీ చేస్తారో అనే విషయం ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం మేనిఫెస్టో పరిశీలనలో ఉంది. పరిశీలనలో ఉన్న ఒక పాయింటే రైతు రుణమాఫీ. కాబట్టి ఈ రైతు రుణమాఫీ జరుగుతుందా లేదా, అసలు ఎంతవరకు ఎంత లిమిట్ పెట్టవచ్చు, 1 lakh, 2 lakh, 3 lakh, 5 lakh అనే విషయాన్ని మనం పూర్తి మేనిఫెస్టో వచ్చిన తర్వాత తెలుసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ విషయం పరిశీలనలో ఉంది. జరిగితే జరగొచ్చు.